రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడ ప్రాంతంలో వైఎస్సార్ కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వరద కాల్వ, ఎల్లంపల్లి ప్రాజెక్టు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ఆయన పేదల గుండెల్లో నిలిచారన్నారు. అనంతరం రాజన్న ఆలయం నుండి బ్రిడ్జి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను విప్ పరిశీలించారు. దివంగత మహానేత, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలను సమర్పిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఒకసారి మరణం చేసుకునేటువంటి సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ వేములవాడ గడ్డకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది, రైతులతో ఒక అనుబంధం ఉంది, ప్రాంత ప్రజలతో ఓ మమేకమయ్యే విధంగా వారు ముఖ్యమంత్రిగా కాగానే పాదయాత్ర తదుపరి నేను మండల పరిషత్ అధ్యక్షునిగా, దేవస్థానం చైర్మన్గా వారి చేతుల మీదుగా ఎంపిక కాబడిన తర్వాత ప్రజాపథంలో మన ప్రాంతంలో చందూర్తి మల్యాల్లో సమావేశం పెట్టినప్పుడు ఎత్తిపోతల ద్వారానే ఈ ప్రాంతానికి సాగునీరు గోదావరి జిల్లాలో రావడానికి అవకాశం ఉందనగానే ఆ కాలంలో 2005లోనే 1737 కోట్ల రూపాయలు ఈ గడ్డలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు ఈరోజు ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు ఆనాటి వైఎస్ రాజశేఖర గారు చెప్పని మనం ఈరోజు నివాళులర్పించే క్రమంలో వారిని మరణం చేసుకునే సందర్భం.